హాయ్ అండి. నాగాయలంకలోని లైట్ హౌస్ చూడటానికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి అవనిగడ్డ గ్రామ దేవతని ఒకసారి దర్శించుకొని వెళ్దామని ఈ అమ్మవారి టెంపుల్లోకైతే వెళ్తున్నాము. టెంపుల్ అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. దేవతల నిలయమైన దివిసీమలో ప్రధాన కేంద్రంలో కొలువైన శ్రీ లంకమ్మ అమ్మవారు కేవలం అవనిగడ్డకే కాకుండా దివిసీమ దేవతగా పూజలందుకోవడం విశేషం. కొన్ని వందల ఏళ్ల క్రితం కృష్ణా జిల్లాలో వరదలు వచ్చిన సమయంలో పెసర్లంక అనే గ్రామం నుండి ఒక శిలారూపంలో అమ్మవారు ఆ వరదలో కొట్టుకు వచ్చి అవనిగడ్డ సమీపంలోని ఒక ప్రదేశంలో ఆగి తన చుట్టూ పుట్టని ఏర్పరచుకొని ఆ పుట్టలో ఉన్నారు. మొదట అక్కడ చూసిన జనమందరూ ఆ అవనిగడ్డ ప్రజలు ఆ పుట్టను చూసి ఆ పుట్టకి పూజలు చేయడం ప్రారంభించారు. కొన్ని రోజులకు ఆ పుట్ట నుండి కాంతులు రావడం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయి అక్కడ ఆ పుట్టలో ఏదో శక్తి ఉందని గ్రహించారు. అక్కడ ఒక పూజారికి స్వప్నంలో కనిపించి తాను లంకమ్మ అమ్మవారిని అని ఈ ఊరిని కాపాడటానికి వచ్చాను, నన్ను మీ గ్రామానికి తీసుకువెళ్ళి నాకు పూజలు చేస్తే మీ గ్రామ సంరక్షణ బాధ్యత నేను చూసుకుంటాను అని చెప్పినట్లు ఇక్కడ చరిత్ర. ఇప్పుడు అందరూ కలిసి ఆ పుట్ట వద్దకు వచ్చి పుట్టను తొలగించి చూడగా అందులో దివ్య కాంతులతో దివ్య రూపంతో అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీశారు. వెంటనే అక్కడ ప్రజలు జమీందారు గారు ఆ అమ్మవారిని తన ప్రాంగణంలోకి తీసుకువెళ్ళి అక్కడ పూజలు ప్రారంభించారు. ఆ విధంగా పూజలు జరుగుతున్న సమయంలో ఒకసారి అకస్మాత్తుగా ఆ ఊరికి మశూచి వ్యాధి ప్రవహించి ఆ మశూచి వ్యాధి పెరిగి ప్రజలు ఆ బాధపడుతూ ఉన్న వేళ శ్రీ లంకమ్మ అమ్మవారు జమీందారు స్వప్నంలో కనిపించి నాకు గుడి కట్టి ఏటేటా ఉత్సవాలు చేయండి, నేను ఈ ఊరిలోని ప్రజల్ని అందరినీ నేను కాపాడతాను అని జమీందారు స్వప్నంలో చెప్పగా అప్పుడు ఆ జమీందార్ గారు తన పొలంలో కొంత భాగాన్ని ఈ అమ్మవారి ఆలయానికి సమర్పించగా అందులో తంగిరాల వీర రఘురామయ్య అనే అతను ఈ ఆలయ మందిర నిర్మాణం చేపట్టి ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి మంత్ర సహితంగా ప్రతిష్టని ప్రారంభించినట్టు ఈ గ్రామం చరిత్ర. అసలు గ్రామ దేవతలందరూ 101 మంది. ఈ 101 మందిలో ఈ శ్రీ లంకమ్మ అమ్మవారు 100వ దేవతంట. ఈ 101 మందికి ముద్దల తమ్ముడైన పోతురాజు స్వామివారు ప్రతి ఒక్క గ్రామ దేవత ముందు కొలువై ఉంటాడు. ఆ స్వామికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అమ్మవారి చరిత్ర ఇంకా చాలానే ఉందండి. కానీ మీకు నేను లైట్ హౌస్ చూపించాలి కదా, నెక్స్ట్ వీడియో ఆ వీడియో తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.